మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया। मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता, सदा निभाना हमसे, स्नेह भरा नाता। जय लक्ष्मी माता, जय लक्ष्मी माता।
జగన్మాత, నా మొర ఆలకించమ్మా. నా పుత్రుడు భైరవుడికి కూడా ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ఇంకొక అవకాశం ఇవ్వు. బహుశా అతడు ధర్మ మార్గానికి తిరిగి రావచ్చు, తన తప్పులు తెలుసుకోవచ్చు. ఈ విధంగా నాకు పుత్రశోకం నుంచి విముక్తి కలుగుతుంది. మాత, నా మొర ఆలకించు. మాత, నా విన్నపం విను. నా పుత్రుడు భైరవుని జలబంధనం నుండి విముక్తి గావించమ్మా. తథాస్తు. చూడు చూడు వైష్ణవి, నేను నీ బంధనం నుండి ముక్తుడనయ్యాను. నీ మాయ నశించిపోయినది. కాని నువ్వు నన్ను నాశనం చెయ్యలేవు. ఇప్పుడు నేను దేన్నైనా నాశనం చేయగలను. అంతెందుకు, నిన్ను కూడా వైష్ణవి. కానీ నేను నిన్ను నాశనం చెయ్యలేను కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్ను నాశనం చేయదలుచుకోలేదు. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నేనిప్పుడే నీ వద్దకొస్తున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు నన్ను కాదు, నేనే నిన్ను బంధించడానికి వస్తున్నాను. వివాహ బంధంతో నిన్ను బంధించడానికి వస్తున్నాను. ఇప్పుడు నీ మాయలు నా మీద చెల్లవు. ఇప్పుడు చెల్లేది నా ప్రేమ మంత్రం. నేను నిన్ను నా రాణిని చేసుకుంటాను. నా రాజ్య పరిస్థితి ఏమిటో ముందుగా నేనొక్కసారి చూసుకోవాలి. నేను నీ దగ్గరకు అవశ్యం వస్తాను. కాకపోతే కొంతకాలం నిరీక్షించు వైష్ణవి, కొంతకాలం నిరీక్షించు. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. వైష్ణవి మాత, నీవే దుర్గవి, నీవే కాళికవి, నీవే గౌరవి, నీవే మహిషాసురుని వధించావు. నీవే పాపాత్ములైన అసురులు శుంభ నిశుంభుల్ని వధించి దేవతల్ని రక్షించావు. వైష్ణవి మాత, నీవే ఈ అవతారంలో మానవ జాతికి అసురుల అత్యాచారాల నుంచి విముక్తిని ప్రసాదించావు. మాత, మేము మీ శరణు కోరి వచ్చాం. మాకు శరణునివ్వండి. వైష్ణవి మాతకి జై! 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 శుభమస్తు. ఆసీనులు కండి. వైష్ణవి మాత వద్దకు వెళ్ళిన ఏ యాచకుడు రిక్తహస్తాలతో తిరిగి వెళ్ళేవాడు కాదు. ఆమె కృపాకటాక్షాల వల్ల సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసేవి. సూర్యదేవుని అక్షయ కమండలం యాచకులకు ఆహారాన్నిస్తూ ఎన్నడూ అలుపే ఎరుగలేదు. చాలు మాత, చాలు. కమండలంలో ఉన్న భోజనమంతా నాకే పెడితే ఇతరులకేం వడ్డిస్తావు?
సంకోచించవలసిన అవసరమేం లేదు. తృప్తిగా భోంచేయండి. ఈశ్వరుని కృప వల్ల అందరికీ భోజనం ఉంటుంది. వైష్ణవీ మాత గొప్పదనం గురించి త్రికూట పర్వతంపై నివసించే రాక్షసులకి ఏమాత్రం తెలియదు. వారు అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు హద్దుపద్దు లేకుండా చేస్తున్నారు. ఓం విష్ణవే నమః. ఇంతేనా? ఇది చాలదు. ఇదెలా ఉందంటే బాగా తినేవాడికి ఒక పంటి కింద కూడా రాదు. ఇంకొంచెం వడ్డించండి మాత. 10 మంది తినే భోజనం నేనొక్కడనే తినగలను. వత్స, ముందు నువ్విది భుజించు. అలాగే వడ్డించండి. అలా కాదు, ఇలాగా చూడండి. కమండలంలో భోజనం పూర్తయిపోయింది. ఇంకాస్త ఉండుంటే నా ఆత్మ తృప్తి చెందేది. అలాగే. ఇంత చిన్న కమండలంలో ఇంతమందికి భోజనమా? అసంభవం. కమలభవని కమండలంలో గంగ ఉన్నప్పుడు వైష్ణవీమాత కమండలంలో 400-500 మందికి భోజనం ఉండదా? ఇదంతా మాత లీల. ఇది మాత కృప. నాదేం లేదు, అంతా పరమేశ్వరుని కృప. మాతేశ్వరి, నన్ను క్షమించండి. నేను తమని సరిగా గుర్తించలేకపోయాను. తమరు మహనీయులు. తమ కృప అనంతం. తమ దివ్యత్వాన్ని చాటడం కోసమే ఇలా చేశాను. ఇక్కడికొచ్చి తమ లీలని చూశాను. తమని దర్శించుకున్నాను. ధన్యుణ్ణయ్యాను. వైష్ణవీ మాతకు! వైష్ణవీ మాతకు! మన పరమశత్రువైన విష్ణు జపం మనకి దగ్గరలోనే ఉదయం సాయంత్రం కూడా జరుగుతోంది. జపం చేస్తున్నారా? ఎవరో? ఎవరా దుస్సాహసం చేసింది? ఒక మామూలు సాధ్వి. ఏమన్నావు? ఒక సాధ్వి పూజ చేస్తోందా? విష్ణువు కోసం నిరంతరం పూజ చేస్తోందా? అవునా సుర్రాజా? విష్ణువు మనకి శత్రువు. అతడి తపస్సు చేసేవారెవరైనా మన అసురులకి పరమ శత్రువు. మహారాజా, ఆ సాధ్వి మహామాయావిని అని తెలిసింది. మన పరమ శత్రువైన విష్ణువుని జపించి ఇంకా బలవంతురాలవుతుందట. మనం మన శత్రువుకి బలాన్ని ప్రాప్తించనివ్వకూడదు. మహారాజా, మీరు నిజంగానే నిజం చెప్తున్నారు. నాకు సందేహంగా ఉంది. ఈ రాకుమారి ఆ రాకుమారి కాదు కదా. ఈమె అసురేశ్వరుడైన భైరవుణ్ణి జలసీమలో బందీని గావించిందేమో. ప్రధానమంత్రి, నువ్వు చెప్పేది వింటుంటే అది రాకుమారి వైష్ణవి అనిపిస్తోంది. అవును మహారాజా, అవును. ఏది ఏమైనా ఈ రాకుమారి వైష్ణవి అయి ఉండాలి. అందువల్ల నాకు ఈ సమస్త అసురజాతి సంకటంలో పడిందనిపిస్తోంది. అప్పుడు సమస్య మరింత క్లిష్టమైంది. అవును, ఆగండి మహారాజా. నా ఉద్దేశంలో ఆ నాగిని తన తపో బలంతో
మహాసర్పంగా రూపుదాల్చక ముందే మనం దాని కూరలు పెకలించాల్సి ఉంది. దాని విషపు కూరలు పెకలించాల్సిందే. ఇది కేవలం మనకే కాదు, సమస్త అసుర జాతి రక్షణ గురించిన సమస్య. అందుకని నువ్వు సమస్త అసుర ప్రముఖుల దగ్గరకు వెళ్ళి వైష్ణవిని గురించి అవగతమయ్యేలా చెప్పు. తమ ఆజ్ఞ మహారాజా. ఇక మనందరం కలిసి ఆ సాధ్వి తపస్సుని భంగం చేద్దాం. విష్ణవే నమః. విష్ణవే నమః. వైష్ణవి వైష్ణవి విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఏ సాధ్వి ఆపు నీ జపాన్ని. ఏ మాయావిని, మాయ చూపిస్తున్నావా మాకు? దాడి చేయండి, దాడి చేయండి, దాడి చేయండి.
మాతా 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 భైరవా, ప్రణామాలు మాతా. నాయనా భైరవా, చూడు మాతా, నీ పుత్రుడు ఇంతకు ముందులాగే కుశలంగా ఉన్నాడు. నేను వైష్ణవి మాయ నుంచి ముక్తుడనై వచ్చాను. దేవీమాతను నేను ప్రార్థించాను. దాని ప్రభావం వల్ల నీవు బంధ విముక్తుడివయ్యావు. నా మాత నా ప్రార్థన విని నిన్ను విముక్తుని గావించింది. ఇప్పుడు నీవు ఆ దేవీ మాతకు ధన్యవాదాలు చెప్పాలి పుత్రా. ఏ దేవికి మాతా? మహాలక్ష్మి మాతకి. ఆమె మరో రూపమే వైష్ణవీదేవి. వైష్ణవిని దేవి అని అంటున్నావా? మాతా, నువ్వు కూడా ఆ వైష్ణవి మాయలో పడిపోయినట్టున్నావు. నేను మాయలో పడలేదు పుత్రా. ముఖ్యంగా చెప్పాలంటే నీ కళ్ళకే మాయపొరలు కమ్మాయి. అందుకే నీవు మహాలక్ష్మి మాత ప్రత్యక్ష లీలల్ని, వైష్ణవీదేవి సత్యరూపాన్ని చూడలేకపోతున్నావు. మాతా, ఒక తుచ్చ నిర్బల స్త్రీని నా వంటి బలవంతుడు పరమశక్తివంతురాలని ఎలా అంగీకరిస్తాడు? నేను కూడా నిర్బల స్త్రీని. మరి నన్నెందుకు గౌరవిస్తున్నావు? నీవు నా మాతవు. నీవు నా వంటి బలిష్ఠునకు జన్మనిచ్చావు. కాని వైష్ణవీదేవి జగన్మాత స్వరూపం. ఇది అబద్ధం. అదే బూటకమైతే మరి నీ శక్తి వైష్ణవీదేవి ముందు నిర్వీర్యం ఎలా అయ్యింది? నీ సైన్యమంతా నీళ్లల్లో గడ్డి పరకలా ఎందుకు కొట్టుకుపోయింది? నీవా మాత వైష్ణవీదేవి మాయాప్రభావం నుంచి విముక్తుణ్ణై వచ్చాననంటున్నావు. మరా మాయ నశించి నీ వలనే నీ సైన్యమంతా ఎందుకు తిరిగి రాలేదు? అదే నిజం పుత్రా. ఆ వైష్ణవీదేవి నీపై తన ప్రకోపాన్ని చూపించింది, నాపై తన కృపను చూపించింది. నా ప్రార్థన్ని స్వీకరించి నిన్ను విముక్తుణ్ణి చేసింది. జగన్మాత ఒక సాధారణ మాత యొక్క మమకారపు విలువను కాపాడుతూ నీవు ధర్మ మార్గానికి మళ్ళడానికి ఒక చివరి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని నీ గర్వకారణంగా నీ చేతి నుండి జారిపోనీకు పుత్రా, జారిపోనీకు. నా నుంచి తప్పించుకుపోయింది. కాని ఇప్పుడు నేను తనని వెళ్ళనివ్వను. తనెక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటాను. నేను ఎప్పటి వరకు నా అధీనంలోకి తీసుకురాలేనో అప్పటి వరకు నేను సుఖంగా ఉండలేను. నీకు శక్తుందన్న గర్వంతో మహామహా అసురులందరితో కలిసి వైష్ణవీదేవి తపస్సును భంగం గావించే దుస్సాహసం చేశావు. కాని అది సఫలం కాలేదు. వైష్ణవీదేవితో తలపడాలని ఏ ఒక్కరు ప్రయత్నించినా వారు నశించి భస్మమైపోతారు. నన్ను భస్మం గావించే శక్తి ఆ వైష్ణవికి ఉండుంటే ఇలా భయపడి నాకు దూరంగా పారిపోయేది కాదు. మాతా, నీకు సరిగ్గా తెలియదు. కాని ఒకటి నాకు బాగా తెలుసు. ఆమె నా శక్తికి భయపడిపోయినది. నాకు భయపడే ఆమె రాజసింహాసనమును త్యజించి దూరంగా పారిపోయినది. కాని దానికి అంత అవసరం లేదు. వైష్ణవి మూర్ఖురాలు. ఆమె నా ప్రేమకు భయపడిపోయినది. ఆమె నన్ను మాయా శృంఖలాలతో బంధించినది. ఇప్పుడు నేను నా వివాహ బంధంతో బంధిస్తాను. ఈ పంతం వదిలిపెట్టు పుత్రా, వదిలిపెట్టు. లేదు మాతా, అది జరగని పని. నేనింతకు ముందు కూడా నీకు వాగ్దానం చేశాను, వైష్ణవిని నీ కోడలిగా ఇంటికి తీసుకొస్తానని. కాని ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఒకటి వైష్ణవిని తమ కోడలిగా చేసి తమ చరణాల చెంత పడవేస్తాను, లేదా నా ముఖాన్ని మీకు ఎప్పటికీ చూపించను. ప్రణామం మాత. జగన్మాత, వైష్ణవీదేవి
భైరవుడు నా పాదాల్ని స్పృశించి నీ వద్దకు వస్తున్నాడు. నీవు వాని తప్పును క్షమించి నీ చరణాల చెంతకు చేర్చుకో తల్లి. ఏమైంది? మీకు ఏ ఆపద వచ్చి పడింది? మాత, మీ నీడలో మేము నిశ్చింతగా ఉన్నాం. శత్రువులైన దానవుల్ని తమరు వధించారు. కాని మాత, ఇప్పటికీ ధర్మశత్రువైన ఒకడు జీవించే ఉన్నాడు. అవును మాత, ఆ ధర్మశత్రు ఆగడాలతో ధర్మాన్ని పునాదులతో నాశనం చేయాలనుకుంటున్నాడు. ధర్మ మార్గాన్ని అనుసరించే సామాన్యులనే కాదు, మునిపుంగవులను కూడా తన అత్యాచారాలకి లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ పాపి ఏమంటున్నాడంటే, ఏ విధంగా తమరు అధర్ములైన రాక్షసుల్ని వధించారో ఆ విధంగానే తను కూడా ధర్మాన్ని అనుసరించే వారిని అందరినీ నశింపజేయాలని చూస్తున్నాడు. తను సేనలతో బయలుదేరాడు మాత. గ్రామాలన్నింటినీ దోచుకుని శ్మశానంలా తయారు చేశాడు. తన ఆశ్రమాల్ని, గురుకులాల్ని, తపోవనాల్ని ధ్వంసం చేశాడు. రాక్షస రాజైదా, ఆ భైరవుడి అత్యాచారాల నుంచి మాకు ముక్తిని ప్రసాదించు, మమ్మల్ని రక్షించు. భైరవుని అత్యాచారాలను అణిచివేయ మాతేశ్వరి. భైరవుడు జీవించి ఉంటే ధర్మం మరణించడంతో సమానం. భైరవ, నేను నీ మాత యొక్క ప్రార్థనను స్వీకరించి నిన్ను విముక్తుణ్ణి గావించాను. లేదంటే నువ్వు ప్రళయం వచ్చే వరకు సముద్ర గర్భంలోనే బందీగా ఉండేవాడివి. భైరవ, నేను నీ పాపకర్మలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక అంతిమ అవకాశాన్ని ఇచ్చాను. కానీ నువ్వు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు, పైగా దానిని దుర్వినియోగం చేశావు. భైరవ, నీ దుష్కర్మలకి ఒక అంతు లేకుండా విపరీతంగా పెరిగిపోయాయి. మాతేశ్వరి, హసురరాజైన భైరవుడు తమ కోసం ఈ త్రికూట పర్వతం వైపు వస్తున్నాడు. మీరేం చింతించకండి. ప్రతి జీవి తను చేసిన పాపాలకి శిక్ష అనుభవించడం కోసం తన యొక్క మరణం నిశ్చయించబడిన దిశలోనే తప్పకుండా పయనిస్తాడు. ఆ భైరవుడికి తన పాపాలకి ఇక్కడే శిక్ష అనుభవించవలసి ఉంటే అతడు ఇక్కడికి అవశ్యం చేరుకుంటాడు. మాత, అతడిక్కడికి వస్తున్నట్లయితే తమరు మమ్మల్ని అతని అత్యాచారాల నుంచి రక్షించడానికి తమరు మాకు శరణు ఇవ్వండి మాత. అవును, మీరేం చింతించకండి, మీరు నా ఆశ్రయంలోనే ఉన్నారు. తథాస్తు. ఓ, ఇదే నా త్రికూట పర్వతం? అవును అసురరాజా, వైష్ణవికి మీకు మధ్య ఏ అడ్డంకులు లేవు. ఒక అడ్డంకి ఇంకా మిగిలి ఉంది. ఎవరు నీవు? నీకు నేనెవరో తెలియదు. వైష్ణవి మాతని తెలుసుకోలేని వాడివి, వైష్ణవి మాతని గుర్తించలేని వాడివి. నన్నెలా గుర్తించగలవు? అలాంటి వాడికి నేను ఎలా తెలుస్తాను? నా పేరు హనుమంతుడు, పవనపుత్రుడు హనుమంతుడు. పవనపుత్రుడవా?
నీవు నాకు వానరపుత్రుడిలా కనిపిస్తున్నావు. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను వైష్ణవి మాతని సేవించుకుంటున్నాను. నేను ఆమె దాసుణ్ణి. అలాగా? నీవు వైష్ణవికి దాసుడవా? నువ్వు దాసుడవయ్యుండి ఈ భైరవుణ్ణే ఎదిరించే దుస్సాహసం చేస్తున్నావా? నీకు తెలియదనుకుంటాను, వైష్ణవి మాకు కాబోయే ధర్మపత్ని. నీవు వ్యర్థంగా ప్రలాపించకు భైరవా. పవనపుత్రుడైన హనుమంతుడు తన మాతని అవమానిస్తే ఎప్పటికీ సహించడు. వానరా, నీ ప్రాణాల్ని అనవసరంగా ఎందుకు పోగొట్టుకుంటావు? వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో. లేదా లేకుంటే ఏమవుతుంది అసురరాజా? లేకుంటే నువ్వే ధరిత్రిపై నిల్చున్నావో నేను అక్కడే నిన్ను యూప స్తంభము వలె మెడ వరకు పాతేస్తాను. నీవు నన్ను ఒక యూప స్తంభము వలె మెడ వరకు పాతేస్తావా? నీ గదతో మాతో ఆడుకోవాలని ప్రయత్నించకు. దాన్ని పిల్లలకిచ్చేయి. వాళ్ళు దాంతో ఆడుకుని ప్రసన్నులవుతారు. సంతోషం, నీకు బుద్ధొచ్చింది. నీ గదను నీవే కిందకి దించావు. లేదంటే నీ శరీరమనే పంజరం నుంచి ప్రాణమనే పక్షిని బ్రహ్మాండంలోకి ఎగురుగొట్టగలను. హనుమంతుడంటే ఎవరో నీకు తెలియదు మూర్ఖ ప్రాణి. హనుమంతుడి ప్రాణాల్ని ప్రళయం వచ్చేంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. నీ భయాన్ని మిడిసిపాటనే తెర వెనుక దాచుకోవాలని చూస్తున్నావా? నా చింతని, నీ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టు. ఒకవేళ చింతించాలనుకుంటే నా గురించి కాదు, నీ ప్రాణాల గురించి చింతించు. వైష్ణవి మాతను ఎదుర్కోవడం అంటే ఒక చీమ పర్వతాన్ని ఎదుర్కోవడం లాంటిది. ఒక చీమ పర్వతాన్ని ఎక్కినా కూడా అది పర్వతాన్ని ఏమీ చేయలేదు. ఓరి వానరా! వైష్ణవి మాత శక్తి స్వరూపిణి, శక్తులకు మూలం. నీలో ఉన్న శక్తి ఆమె వరదానమే, ఆమె ప్రసాదించినది. ఆ కారణంగానే నువ్వు మాట్లాడుతున్నావు, నడవగలుగుతున్నావు. ఆమెను నువ్వు ఏమీ చేయలేవు. ఓరి వానరా! నా మాట విను. నువ్వు నీ జీవితాన్ని, మృత్యువుని సఫలం చేసుకోవాలంటే వైష్ణవి మాతని శరణు వేడు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నేను నీ జీవితాన్ని అవశ్యం అంతం చేస్తాను. వెళ్ళు, పారిపో ఇక్కడి నుంచి. నేను నీ ఆదేశాల్ని పాలించి భయభ్రాంతుడనై ఇక్కడి నుంచి వెళ్లేవాణ్ణి మాత్రం కాదు. సైనికులారా, ఈ వానరుణ్ణి బంధించండి. ఆగండి! నేను నీకు ముందుగానే చెప్పాను, నేను పవనపుత్రుడనైన హనుమంతుణ్ణి అని. ఇక ఇప్పుడు నేను నీకు రుజువు చేసి చూపిస్తాను. నేను నీకిప్పుడు నా శక్తిని రుచి చూపిస్తాను. సైనికులారా, వీణ్ణి బంధించండి. భైరవ, నువ్వు నీ ఈ సేనలు, ఈ బలం, ఈ మాయలతోటే వైష్ణవి మాతని ఎదిరించాలనుకుంటున్నావా? కానీ నీ లోపల నా ఈ చిన్న శక్తుల్ని కూడా ఎదిరించే సామర్థ్యం లేదు. ఇక నీవు వైష్ణవి మాతని ఎలా ఎదిరించగలుగుతావు? నేను తలుచుకుంటే నా చేత్తో నిన్ను పైకెత్తి నా గుప్పెట్లో బంధించి నిన్ను వైష్ణవి మాత చరణాల చెంతకు తీసుకుని వెళ్ళగలను. కానీ నేను వైష్ణవి మాత ఆజ్ఞ లేకుండా ఇలాంటి పని ఎప్పుడూ చేయను. కానీ నీ వరుదించిన సూచన నేను ఆవిడికి ముందుగానే ఇస్తాను. జై శ్రీరామ. ఏయ్ వైష్ణవి, నీవు హనుమంతుడి రూపంలో నీ మాయాశక్తిని పంపించి నన్ను భ్రమింపజేయడానికి ప్రయత్నించావు. కానీ నేను మాత్రం భ్రమనే నీ మాయాజాలంలో చిక్కుకునేవాణ్ణి కాదు. నేనొస్తున్నాను వైష్ణవి, నా కోసం నిరీక్షించు. మీరంతా ఇక్కడుండండి. ప్రణామం మాత.
శుభమస్తు వత్స. ఏమైనది హనుమాన్? చాలా క్రోధంగా కనిపిస్తున్నావు. మాతా, నా మీద నాకే క్రోధం కలుగుతున్నది. నీపైనే నీకు క్రోధం కలుగుతున్నదా? ఎందుకు? మాతా, నేను మనసారా కోరుకున్నది ఏది కూడా నేను ఎందుకు చెయ్యలేకపోతున్నాను? ఇంతకీ నిన్ను ఆపేదెవరు? తమరే నా 2 చేతులు బంధించి వేసినారు. మీరు నాకు అనుజ్ఞ ఇచ్చి ఉంటే నేను మీ శత్రువు యొక్క కళ్ళు 2 పొడిచేసి ఉండేవాణ్ణి. వాడు మిమ్మల్ని చెడు దృష్టితో చూసుండేవాడు కాదు. హనుమా, నువ్వు భైరవుని కారణంగా నిన్ను నువ్వే ఎందుకు కష్టపెట్టుకుంటావు? భైరవుడు నాకేమీ పెద్ద సమస్య కాదు. అతడు నన్నేమీ చెయ్యలేడు. నేను ఒప్పుకుంటాను. కాని నేను తమర్ని మాతగా భావిస్తాను. తమర్ని భక్తితో పూజిస్తాను. అలాంటప్పుడు ఇది నా కర్తవ్యం కాదా? నా మాత నేను ప్రతి దుఃఖం, కష్టం, ప్రతి ఆపద నుంచి రక్షించాలనుకోవడం? మాత, తమ పుత్రుణ్ణి సేవ చేసే అధికారం నుంచి దూరం చేయడం ఏమాత్రం ఉచితం కాదు. హనుమా, నాకు నీ క్రోధంపై ప్రేమ కలుగుతున్నది. శ్రీరాముడు కూడా నీ ఈ స్వామిభక్తి కారణంగానే నీకు భక్తుడైపోయాడు. ఇప్పుడు నాకు కూడా నీ భక్తురాల్ని కావాలనిపిస్తోంది. మాతా, నీవిలాంటి పొగడ్తా వచనాలతో నా మనసు మార్చాలని ప్రయత్నించకు. నా క్రోధం శాంతించదు మాతా. నాకు నీ ఆవేదన అర్థమైనది హనుమా. అయినప్పటికీ తమరు నాకు నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం ఇవ్వడం లేదు. హనుమా, నేను నీ కర్తవ్య నిర్వహణకు ఆజ్ఞాపిస్తే నేను నా కర్తవ్యం నుండి వంచితురాలనవుతాను. అంటే? హనుమా, నువ్వు గనక భైరవుణ్ణి వధిస్తే అప్పుడు నా ఈ అవతారం యొక్క ప్రయోజనం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. భైరవుని వధ నా చేతుల మీదుగానే జరగవలసియున్నది. నా వల్ల జరిగే భైరవుని వధ వల్ల లోకంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కానున్నవి. పైగా భైరవుని గురించి వాని మాత ప్రార్థనను నేను మన్నించినందువల్ల దాన్ని నెరవేర్చవలసి ఉన్నది. ఒకవేళ నీవు భైరవుణ్ణి వధిస్తే అప్పుడు నా దైవత్వం అసత్యమైపోతుంది. వత్స, నీవు నీ మాతను అసత్యవంతురాలుగా చూడాలనుకోవడం లేదు కదా? లేదు మాతా, లేదు. నన్ను క్షమించు మాతా. నేను నీ భక్తిలో అంధుడనయ్యాను. మాతా, నాకు నీవు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. భక్తులకెప్పుడూ అలాగే అనిపిస్తూ ఉండాలి. వారికి వారి భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ కనిపించకూడదు. అందుకే వత్స, నేను నీ క్రోధం పట్ల ప్రసన్నంగా ఉన్నాను. మీ మమకారం గొప్పది. నేను తమ పుత్రుణ్ణి. దాని గురించి నేను గర్వించకూడదు. కాని నా అదృష్టానికి నేను గర్వించాలి మాత. తమరు నన్ను తమ పుత్రుడిగా భావించారు. మాత, ఇప్పుడు నాకు అనుజ్ఞని, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. తథాస్తు. ఓం విష్ణవే నమః. వైష్ణవి, 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 వైష్ణవి. వైష్ణవి, 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 వైష్ణవి. వైష్ణవి, వైష్ణవి, భైరవుడి భయంతో భయపడిపోయావా? కానీ నేను నిన్ను నా మాయాశక్తితో భయభ్రాంతురాల్ని చేయడానికి రాలేదు. వైష్ణవి, వైష్ణవి, వైష్ణవి. ఏయ్ వైష్ణవి, వైష్ణవి, నీ శక్తిని మాయని నేను నా శక్తి మాయలతో సంగమింపజేయాలనుకుంటున్నాను. నిన్ను వివాహ బంధంలో బంధించాలనుకుంటున్నాను.
అందుకని నీవి దాగుడు మూతల్ని కట్టిపెట్టి నా ఎదుటికి రా వైష్ణవి నా ఎదుటికి రా వైష్ణవి వైష్ణవి నువ్వెక్కడ దాగున్నావు? నా ముందుకెందుకు రావట్లేదు వైష్ణవి? ఎక్కడున్నావు? భైరవా 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 ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఉత్తరాన లేదు, దక్షిణాన లేదు. ఎక్కడున్నావు వైష్ణవి? భైరవా భైరవ, నేను కాలంలోని ప్రతి క్షణంలోనూ బ్రహ్మాండంలోని ప్రతి అణువులోనూ ఉన్నాను. ఇదంతా కేవలం నీ మాయ. నువ్వు కనిపించవేంటి? నేను సాకారంగాను నిరాకారంగాను కూడా ఉంటాను. నా భక్తులు తమ మనోనేత్రాలతో నా నిరాకార రూపాన్ని దర్శించుకోగలరు. అయితే నువ్వు నాకు నీ ప్రత్యక్ష రూపాన్ని ఎందుకు చూపించవు? పాపాత్ములైన వారు నా ప్రత్యక్ష రూపాన్ని చూసినా కూడా నా వాస్తవిక స్వరూపాన్ని గుర్తించలేరు. వైష్ణవి, నేను నీ వాస్తవిక రూపాన్ని చూడాలనుకుంటున్నాను. నేను నా వాస్తవిక శక్తి రూప దర్శనాన్ని నా భక్తులకు ప్రసాదిస్తాను, లేదా నా శరణు కోరి వచ్చిన వారికి ప్రసాదిస్తాను. నువ్వు నా త్రికూట పర్వత ప్రాంతమునకు వచ్చి తెలియకుండానే నా ఆశ్రయం చేరుకున్నావు. అందుకని నేను నీకు నా శక్తి స్వరూప దర్శనాన్ని ఇస్తున్నాను భైరవా. అయితే ఇదేనా నీ శక్తి స్వరూపం? లేదు భైరవా, నా శక్తి స్వరూపము దీనికంటే చాలా అధిక విశాలమైన పరిమాణంలో ఉంటుంది. దానిని జ్ఞానులే చూడగలరు. నా శక్తి స్వరూపం బ్రహ్మాండమున ప్రతి చోటా వ్యాపించి ఉంది. నేను బ్రహ్మస్వరూపిణిని. నువ్వు నీ పెద్ద పెద్ద మాటలతో, నీ శక్తి ప్రదర్శనతో నన్ను భయపెట్టడానికి వ్యర్థంగా ప్రయత్నిస్తున్నావు. నిన్ను నా సొంతం చేసుకోకుండా నేనిక్కడి నుంచి కదలను. నిన్ను పొందగల శక్తి నాకు అవశ్యం ఉంది. భైరవ, నన్ను పొందాలంటే శక్తితో కాదు, భక్తితోనే పొందగలవు. నేను నీ భక్తుడనేగా. నిన్ను చూడగానే నీ భక్తుడనైపోయాను. అది భక్తి కాదు, నీ మనసులోని పాపం భైరవా. ఆ పాపాన్ని నశింపచేసే ఉద్దేశంతోనే నేను నీకు నా స్వరూపాన్ని చూపించాను. ఇప్పుడు కృపతో నేను నీకు నీలో పరివర్తన రావడం కోసం అంతిమ అవకాశం ఇస్తున్నాను భైరవా. ఇప్పుడు కూడా నీవు ధర్మ మార్గమునకు రాకపోతే నువ్వు నన్ను ఏ స్వరూపంలో చూస్తావో తెలుసా? పాపనాశిని స్వరూపంలో. అంటే నన్ను వధిస్తావా? కానీ నేను నీ బెదిరింపులకు భయపడేవాణ్ణి కాదు. నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు భైరవ. నీవు నీ పాపిష్టి మనసును ప్రక్షాళనం చేసుకోవాలి అనుకుంటే ఈ త్రికూట పర్వతం నీకు స్వాగతం పలుకుతుంది. అది నీకు ఇష్టం లేకపోతే వెనుకకు వెళ్ళిపో. నేను ఒంటరిగా ఇక్కడి నుంచి వెళ్ళను. మరైతే ఇక పైన నీ ప్రతి క్షణం నిన్ను నీ మృత్యు వైపే తీసుకువెళ్తుంది భైరవ.